మార్చి చివరి నాటికి చెన్నూరు మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మార్చి చివరి వరకు మిషన్ భగీరథ నీళ్లు చెన్నూరు నియోజకవర్గం అంతటా అందిస్తామన్నారు. నియోజకవర్గంలోనే అన్ని ఎస్సీ కాలనీల్లో రోడ్లు వేయిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. రేపు సీఎం రేవంత్ ఇంద్రవెల్లి సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావాలన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో తిరిగినప్పుడు అంటే ఇంకా 2 రోజులలో 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేని కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలని చెప్పి ఆ స్వేచ్ఛతో రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ఎమ్మెల్యేతో ఎట్లా కలవాలి అని చెప్పి ప్రజలు ఎమ్మెల్యేలను కలవడము అదే గొప్ప అనుకునేది ఆ రోజులలో. కానీ ఇప్పుడు వారి సమస్యలు ఏమున్నాయో కనుక్కొని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మిషన్ భగీరథి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాత పైపులు కాంట్రాక్టర్స్తో కొని ఇదొక పెద్ద కుంభకోణం అని చెప్పి నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో ఈ చాలా మటుకు ఈ పాత పైపులు డ్యామేజ్ అయిపోయినాయి. ఈ పాత పైపులు లీకేజ్ కావడం వలన ఎక్కడ కూడా మంచినీటి సరఫరా సరిగా కాలేదు. ఒక కమిటీ వేయడం జరిగింది. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఈ లీకేజెస్ బంద్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ ఎంక్వైరీ చేయడం జరిగింది. సుమారు 166 హ్యాబిటేషన్స్లో 70 హ్యాబిటేషన్స్ వరకు ఈ డ్యామేజెస్, ఈ లీకేజెస్ ఉన్నాయి. ఇది త్వరలోనే సెటరైట్ చేసి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నీళ్లు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నేను అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారి ఈ సమస్య అర్థమైంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఎట్లా సరిదిద్దుకోవాలని చెప్పి ఈ మంచినీటి ఇచ్చే కార్యక్రమము ప్రజలకు మార్చిలో ఈ మిషన్ భగీరథి ద్వారా వారికి నీళ్లు ఇవ్వబడుతుంది. అంతేకాదు క్యాంపెయిన్ చేసేటప్పుడు అన్ని గ్రామాలలో రోడ్లు సరిగా లేవు. మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నివేదిక ఇచ్చినప్పుడు లేదు మీరు చేయాలి, ఈజీఎస్ కింద 5 కోట్ల రూపాయల వరకు రోడ్లు చేసుకోవచ్చు అని చెప్పి మా మంత్రి గారు సీతక్క గారు ఆల్రెడీ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈజీఎస్ కింద రూరల్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల సరిగా రోడ్స్ లేని చోట్ల ఈ రోడ్స్ కూడా మరమ్మత్తు చేసే కార్యక్రమం చేయడం జరిగింది.